Hello viewers, this is Dr. Sohan, Oral and Maxillofacial Surgeon at Eledent Hospital, Banjara Hills. We have branches at Kondapur, Manikonda, KPHP and Banjara Hills. Today we are going to discuss on topic jaw fractures. So jaw fractures lower jaw and upper jaw ఉంటుంది. సో ఈ ఫ్రాక్చర్స్ దేని వల్ల అవ్వచ్చు? సో ఈ జా ఫ్రాక్చర్స్ ఐదర్ మోస్ట్ కామన్లీ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ వల్ల అవ్వచ్చు, ఆర్ స్పోర్ట్స్ ఇంజరీ వల్ల అవ్వచ్చు, ఫాల్ ఫ్రమ్ హైట్స్ వల్ల అవ్వచ్చు, లేదంటే ఫిజికల్ అసాల్ట్ వల్ల అవ్వచ్చు. మోస్ట్ కామన్లీ ఈ రీజన్స్ వల్ల ఈ జా ఫ్రాక్చర్స్ అవుతుంటాయి. సో దీన్ని మనం ఎలా డయాగ్నోస్ చేస్తాం? క్లినికల్లీ ఫస్ట్ డయాగ్నోస్ చేసి దాని తర్వాత కొన్ని ఎక్స్రేస్ తీసుకొని అది ఓపీజీ, సిబిసిటీ, సిటీ స్కాన్స్ ద్వారా మనం చూసి డయాగ్నోస్ చేస్తాం. సో మనకు మెడికల్లో ఈ రీసెంట్ అడ్వాన్సెస్ చాలా టెక్నాలజీ ద్వారా అండ్ చాలా ప్రొసీజర్స్ మనకు చాలా అనేది ఫ్రమ్ ద ఓల్డెస్ట్ టు నవ్ రీసెంట్ అడ్వాన్సెస్ అనేది చాలా చేంజ్ అయ్యాయి. సో మనకు ఇప్పుడు ఈజీగా మనకు అవైలబిలిటీ అండ్ ఈజీ వే ఆఫ్ మెథడ్గా మనకు ఈ జా ఫ్రాక్చర్స్ అనేది ట్రీట్ చేస్తున్నాం. సో మనకు జా ఫ్రాక్చర్స్లో మ్యాండిబులర్ ఫ్రాక్చర్ ఉంటుంది, మ్యాక్సిలరీ ఫ్రాక్చర్ ఉంటుంది. మెడికల్ టర్మినాలజీలో మ్యాక్సిల్ అంటే అప్పర్ జా, మ్యాండిబుల్ అంటే లోవర్ జా. సో యాజ్ ఐ సెడ్ మీకు అది స్పోర్ట్స్ ఇంజరీ వల్ల అవ్వచ్చు, రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ వల్ల అవ్వచ్చు, లేదంటే ఫిజికల్ అసాల్ట్ వల్ల అవ్వచ్చు. మోస్ట్ కామన్లీ అయితే రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ అండ్ ఫిజికల్ అసాల్ట్ వల్ల అవుతుంటాయి. సో ఎప్పుడైతే జా ఫ్రాక్చర్ అయ్యిందో వన్స్ వెన్ ద పేషెంట్ కమ్స్ టు ద క్లినిక్, అప్పుడైతే మనం డయాగ్నోస్ చేస్తామో అది చేసిన తర్వాత అక్కడ ప్లేటింగ్ వేయాల్సి వస్తుంది అని అనుకుంటాం. సో ప్లేటింగ్ వేసిన తర్వాత మనకు దానివల్ల మెయిన్ కంప్లైంట్స్ వచ్చేసి జా ఫ్రాక్చర్ అయిన తర్వాత మౌత్ ఓపెనింగ్ ఉండదు, ఇంకోటి అక్లూషన్ ఉండదు. ఈ టూ ఆర్ ద మెయిన్ రీజన్స్ వేర్ ఆఫ్టర్ ఫ్రాక్చర్ డిఫికల్టీస్ ఎన్కౌంటర్ అవుతారు పేషెంట్. సో దీన్ని మనం మళ్ళీ రిస్టోర్ చేయడం అంటే ఫేషియల్ ఎస్థెటిక్ పరంగా అండ్ ఫంక్షనలీ పరంగా. ఫంక్షనలీ పేషెంట్ మైట్ హ్యావ్ డిఫికల్టీ ఇన్ ఈటింగ్ అండ్ మౌత్ ఓపెనింగ్. సో ఈ రెండింటిని మనం రిస్టోర్ చేయాలి. ఈ రెండింటిని రిస్టోర్ చేయాలంటే దానికి మళ్ళీ జా ఫిక్సేషన్ అవసరం. ఆ ఫిక్సేషన్ అనేది వైరింగ్ టెక్నిక్స్ అండ్ ప్లేట్ ఫిక్సేషన్ ఉంటుంది. సో యాజ్ అ ప్లేట్ ఫిక్సేషన్ అనేది ఇప్పుడు రీసెంట్ అడ్వాన్సెస్లో ప్లేట్ ఫిక్షన్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. ఆ ప్లేట్ ఫిక్సేషన్ ద్వారా మనం అది లోకల్ అనస్థీషియాలో కూడా చేయొచ్చు, జనరల్ అనస్థీషియాలో కూడా చేయొచ్చు, డిపెండింగ్ అపాన్ ద extent of the fracture. Most common mandibular fractures are seen compared to maxillary fractures. Maxillary fracturesలో వచ్చేసి జైగోమాటిక్ కాంప్లెక్స్ ఫ్రాక్చర్ అని ఉంటుంది, లీఫ్ ఫుట్ ఫ్రాక్చర్స్ అని ఉంటుంది. మ్యాండిబుల్ ఫ్రాక్చర్స్లో యాంగిల్ ఫ్రాక్చర్స్ అని ఉంటుంది, కాండైలర్ ఫ్రాక్చర్స్ అని ఉంటుంది, బాడీ ఫ్రాక్చర్స్ అని ఉంటుంది, సింఫైసిస్ ఫ్రాక్చర్స్ అని ఉంటుంది. మనం ఈ ఫ్రాక్చర్స్ని మనం ప్లేట్స్ అండ్ స్క్రూస్ తోటి మినీ ప్లేట్స్ అండ్ స్క్రూస్ అని అంటాం. దాంతో జా ఫిక్సేషన్ చేస్తాం. చేసి పేషెంట్కి కొన్ని ఎక్సర్సైజ్ కానీ, కొన్ని డైట్ పోస్ట్ ఆపరేటివ్లీ కొన్ని ఎక్సర్సైజ్ కానీ, కొన్ని డైట్ అలవెన్సెస్ కానీ, కొన్ని చేంజ్ ఇన్ ద డైట్ కానీ ఉంటుంది ఒక 3 months వరకు. సో హీలింగ్ పీరియడ్ వచ్చేసి 3 months నుంచి 6 months వరకు హీలింగ్ పీరియడ్ ఉంటుంది. విత్ ఇన్ దిస్ హీలింగ్ పీరియడ్ దెర్ ఆర్ సమ్ చేంజెస్ విత్ ఇన్ ద డైట్ చేంజెస్ ఉంటుంది ఫర్ ద ప్రాపర్ హీలింగ్. ఇవి పాటిస్తే చాలు పేషెంట్. సో ఫర్ ద మోర్ ఇన్ఫర్మేషన్ అండ్ ఫర్ ద ట్రీట్మెంట్ కైండ్లీ విజిట్ ఎలిడెంట్ హాస్పిటల్స్. థ్యాంక్ యూ.